జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం हिंदी नहीं आता हमारे మాతృభాష ఆత కూడా తీసుకోలేదు ఇంకా టీ బ్రేక్. సో ఐ థింక్ వి షుడ్ కంక్లూడ్ దిస్ సెషన్ సూన్. మీ టీ బ్రేక్ అయితే మేడం శ్రవణ్ స్వామి అయ్యప్ప స్వామి శ్రవణ్ ఇంతకు ముందు అరే మాట్లాడాలా వద్దా స్వామి శంకరన్న 2 నిమిషాలు ఇక నేను మాట్లాడాక టీ బ్రేక్ ఇస్తాను. అయితే మేడం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందే అయ్యప్ప స్వామి శ్రవణ్ చెప్పినట్టు 2007లో మేడం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా మున్సిపాలిటీలు అన్ని మెర్జ్ చేసి ఒక 2 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టకుండా ఆపింది మేడం. పెట్టి 2007 2009లో ఎలక్షన్ అయింది. ఆ 2 సంవత్సరాలల్లో ఆ మెర్జ్ చేసిన మున్సిపాలిటీలు అన్నిటికి కూడా దాదాపు ఒక్కొక్క మున్సిపాలిటీకి 400 నుంచి 500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాడు. ఆ నిధులు ఇచ్చి డెవలప్మెంట్ అనేది చూపించారు. అప్పుడు ఆ తర్వాత ఎన్నికలకు పోయారు. డీలిమిటేషన్ అయింది. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎన్నికలకు పోయారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా అంత తొందర వచ్చింది ఏముంది. మీరు కూడా ఇప్పుడు శివారు మున్సిపాలిటీలకు నిజంగా చాలా మంది కార్పొరేటర్లు చెప్పారు అక్కడ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఆల్రెడీ 2009లో మెర్జ్ చేసిన మున్సిపాలిటీలోనే ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలు కలిపారు. వాటికి కూడా అంతో ఇంతో అంటే మేము ఒక్కొక్క మున్సిపాలిటీకి 400-500 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేసి ఒక 2 సంవత్సరాల తర్వాత డీలిమిటేషన్ పెట్టి ఎన్నికలు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి గౌరవ మేయర్ గారికి మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తూ, అట్లాగే ఇక డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ నేను మాట్లాడితే ఏమైనా కష్టం వచ్చిందంటే చెప్పండి. అయితే డీలిమిటేషన్ అదే స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు 10 నిమిషాలు స్పీచ్లు ఇచ్చారు మేడం. మేము స్పీచ్లు ఇస్తలేము, జస్ట్ సలహాలు మాత్రమే ఇస్తున్నాము. అయితే మేడం ఇందులో ఈరోజు డీలిమిటేషన్ దాంట్లో చేసిన దాంట్లో హౌస్ నెంబర్స్ తోటి కూడా కొన్ని ఇచ్చినారు మేడం. మొన్న 2016లో హౌస్ నెంబర్స్తో చేస్తే ఒకటే డివిజన్ ఒకటే హౌస్ నెంబర్ 2 సేమ్ సీరియల్ 8-4 వనస్థలపురంలో ఉంది, 8-4 హస్తినాపురంలో ఉంది, 8-4 చంపపేట డివిజన్లో ఉంది. మీరు హౌస్ నెంబర్లతోని మనం డీలిమిటేషన్ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు 8-4 కమిషనర్ గారు మీరు ఎందుకంటే మొన్న ఇచ్చినారు ఎన్నికలు కరెక్ట్ 2020లో ఎన్నికలు 16లో జరిగినాయి, 20లో జరిగినాయి. 16లో నేను 100 ఓట్లతో ఓడిపోయినా. ఏందని ఆయన అంటే పక్క డివిజన్ల ఓటర్ లిస్ట్లో వచ్చి మా డివిజన్లో వచ్చి వేసిపోయారు. మాకు ఎన్నిక అయ్యే వరకు కూడా తెలియదు, ఎలక్షన్ రోజు కూడా తెలియదు మాకు వనస్థలపురం హస్తినాపురం ఓట్లు ఇక్కడ చంపాపేట డివిజన్లు ఉన్నాయని. మొన్న 2020లో మాకు తెలుసు కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ అవన్నీ సరి చేసుకొని ఎన్నికలకు పోవడం జరిగింది. అట్లా హౌస్ నెంబర్స్ తోటి మీ డీలిమిటేషన్ చేయొద్దని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, మా డివిజన్లో సాయిరామ్ నగర్ ఒక కాలనీ ఉంది మేడం. ఆ డివిజన్ సాయిరామ్ నగర్ 2 డివిజన్లు వేసారు. ఒకటి సగం కాలనీ చెంపపేట డివిజన్లో వస్తుంది, సగం కాలనీ కర్మన్ ఘాట్ డివిజన్లో వస్తుంది. ఈ విధంగా కాకుండా ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్ ఉన్నది సార్. ఆ 64 రోడ్ ప్రాతిపదిక తీసుకుంటే చంపపేట డివిజన్ అక్కడ పోతుంది. ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్ ఇంత నుంచి కర్మన్ ఘాట్ డివిజన్ వస్తుందని చెప్పి సందర్భం మనవి చేస్తూ, అదొకటి బైరామలగూడ డివిజన్, ఒకటి బైరామలగూడ డివిజన్ పేరు బైరామలగూడ డివిజన్ పెట్టారు. కానీ బైరామలగూడ ఆ డివిజన్లో బైరామలగూడ లేదు కాబట్టి ఏంటంటే బైరామలగూడ డివిజన్లో బైరామలగూడ గ్రామాన్ని కలిపితే ఆ డివిజన్కి అందం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇంకోటి తీసుకుంటున్నారు కదా, మీరు ఎట్లా ఇప్పుడు శివారు మున్సిపాలిటీలు ఇప్పటికీ 60-70 వేల ఓట్లతో ఉన్నాయి. కొన్ని డివిజన్లకు వచ్చేసరికి 15-20 వేల ఓట్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏ ప్రాతిపదిక తీసుకున్నారు? హౌస్ నెంబరా లేకపోతే ఏమంటారు టోటల్
బౌండరీ మన మీరు మీరు భౌగోళికంగా మిమ్మల్ని అందరూ చూస్తే సరిగ్గా ప్రిపేర్ అయి రాలేదు మధు గారి భౌగోళికంగా సార్ మేడం భౌగోళికంగా తీసుకున్నారా ఓటర్ లిస్ట్ ప్రకారం తీసుకున్నారా ఇది క్లారిటీగా ఇవ్వాలి. ఎందుకంటే భౌగోళికంగా అంటే చాలా మా దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా చాలా కాలనీలు డెవలప్ అయ్యి ఉన్నాయి. మీరు అక్కడ ఓట్లు లేవని చెప్పి మీరు భౌగోళికంగా పెద్దగా తీసుకొని ఓల్డ్ సిటీకి వచ్చే వరకల్లా న్యూస్ ఇక్కడ సికింద్రాబాద్ హైదరాబాద్ సిటీకి వచ్చే వరకల్లా 15-20 వేల ఓట్లకు తీసుకొని మా డివిజన్లు 60,000 70,000 ఇప్పుడు నేను ఉన్న డివిజన్ 68,000 ఓట్లు. అట్లా కాకుండా మీరు తీసుకుంటే ఓటర్ లిస్ట్ ప్రకారం 25-30 వేల ఓట్లు ఆ ప్రాతిపదికన తీసుకోండి. భౌగోళికంగా తీసుకుంటే కూడా అన్ని కూడా సేమ్ అదే భౌగోళికంగా అదే తరహాలో డివిజన్లు వచ్చే ప్లాన్ చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ మధు గారు. సబిత గారు థ్యాంక్ యూ మేడం. ఇస్తున్నాను కదండి. ఎవ్రీబడి ఐఎమ్ గివింగ్ అ ఛాన్స్ దేర్, ఐఎమ్ గివింగ్ అ ఛాన్స్ హియర్. మీ పార్టీకి ఇస్తున్నాను కదా. ఐఎమ్ కమింగ్ మేడం అని నుంచుంటే నేను ఏం చేయాలి? మీ వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు నాది మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ 135 డివిజన్ మేడం. నా డివిజన్ ని 3 ముక్కలు చేసేసారు. అన్నా ఒక్క నిమిషం అన్న, ఫైనల్లీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది మాట్లాడడానికి. మేడం ఇప్పుడు నాకు ఒకటి రిక్వెస్ట్ ఏంటిదంటే, ఒకటి వెంకటపురము, ఒకటి భూదేవి నగర్, ఒకటి కనాజిగూడ అని 3 భాగాలు చేశారు మేడం నా డివిజన్ ని. కనాజిగూడ డివిజన్ లో ఏదైతే మీరు పేరు పెట్టిన కనాజిగూడలో ఆర్టీసీ కాలనీ, బోరా ముస్లిం కాలనీ, మళ్ళా లోటస్ పాండ్, ఇంకా కొన్ని ముస్లిం ఏరియాస్ కుక్కట్పల్లి జోన్ కి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏమైతుందంటే మల్కాజిగిరిలో ఎమ్మెల్యే గారు కోటేయాలి, కార్పొరేటర్కి వచ్చి కుక్కట్పల్లిలో వెళ్ళి వేయాలి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, నా ఈ డివిజన్ లో ఏదైతే ఉందో ఆర్టీసీ కాలనీ, బోరా ముస్లిం కాలనీ, ఇవన్నీ కనాజిగూడలోనే ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మేడం ఇదైతే కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ ఆఫీసర్స్ కు మరియు ఆఫీసర్లందరికీ, నా తోటి కార్పొరేటర్లకు నమస్కారాలు తెలుపుతూ, అమ్మ మాది కార్వాన్ కాన్స్టిట్యున్సీ జియాగూడ డివిజన్. కార్వాన్ కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్లు ఉంటాయమ్మా. 3 ప్లస్ అయినాయి, టోటల్ 10 అయినాయి. అందులో టప్పచెబుత్రా ఒక డివిజన్ అమ్మా. అది కార్వాన్ నుండి గంగాపుత్ర సంఘం ఒక సబ్జీ మండి ఉంటుందమ్మా, ఓల్డ్ సబ్జీ మండి. అది తీసుకొచ్చి టప్పచెబుత్రలో మర్జ్ చేసారు, దాన్ని ఒక డివిజన్ చేశారమ్మా. దానికి సంబంధించి 13-4 377/1 ఈ టప్పచెబుత్రలో కూడా ఈ డోర్ నంబర్ ఉంది, మరి కార్వాన్లో కూడా ఈ డోర్ నంబర్ ఉందమ్మా. కార్వాన్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 15-20 కంప్లైంట్లు కూడా రావడం జరిగింది. దాన్ని కార్వాన్ ఒకటి మన కేంద్రీయ విద్యాలయ డిఫెన్స్ కాలనీ కూడా కలపడం జరిగిందమ్మా. ఒక్కసారి దానిపైన మీరు ఒకసారి దృష్టి పెట్టాలి. అదే విధంగా లంగరోజు నుంచి కూడా 18-20 కంప్లైంట్లు రావడం జరిగింది. అక్కడ కూడా కొంచెం ఇబ్బంది ఉందమ్మా. కార్వాన్ లంగరోజు పైన కొంచెం దృష్టి పెట్టాలని మిమ్మల్ని కోరుతున్నామా. ధన్యవాదాలు. తప్పకుండా. థ్యాంక్ యూ. సునీత గారు. గౌరవ మేయర్ గారికి, అధికారులకు, ఎక్స్ అఫిషియోకి, నాతోటి ప్రజా ప్రతినిధులందరికీ జై శ్రీరామ్. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 9 డివిజన్లని 15 డివిజన్లుగా చేసిండ్రు. అందులో మౌలాలి, ఆనంద్ బాగ్ రెండింటిని మార్చలేదు. అంటే కమిషనర్ గారు ఇంతకు ముందు అన్నారు. అయితే ఏవైతే ఏరియా పరంగా ఫ్యూచర్లో పాపులేషన్ పెరుగుతుంది, ఓటర్లు పెరుగుతారు అనుకున్న వాటిని